వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలాగా జరిగిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని స్పష్టీకరణ. అభివృద్ధి పనులతో నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వెల్లడి. టీడీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏం చేశారో చెప్పండి. బాబు లోకేష్లకు పెద్దకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ డిమాండ్. వరంగల్ ఎన్ఐటీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలి. నూతన డైరెక్టర్ విద్యాధర్ సుబుద్ధి సూచన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభమైన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం 23 రోజుల పాటు ఒక వేడుకలాగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 1.4 కోట్ల ఇళ్లకు వెళ్లారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి లేని పరిపాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలోనే 98.3% హామీలు అమలు చేసిన ఘనత కూడా జగనన్నదే అని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సాయం అందజేస్తున్నందున ప్రజల్లో అడుగడుగునా అపూర్వ స్పందన కనిపిస్తోందని అన్నారు. ఈ మెగా పీపుల్స్ సర్వే విజయవంతంగా ముందుకు సాగడం, ప్రజల నుంచి కని విని ఎరుగని స్పందన రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ నాయకులకు నిద్ర పట్టడం లేదని వ్యాఖ్యానించారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్, పురపాలక సంఘ చైర్మన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నాయి అంటే దీన్ని బట్టి ప్రజలకు ఏ విధమైనటువంటి భరోసా జగనన్న ప్రభుత్వం అందించింది అనేది ఈ మాటల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ మనకు ఈ విధంగా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మదరథం పడుతుందనే విషయము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఖచ్చితంగా ఇది ప్రూవ్ చేసిందనే అనుకోవచ్చు ఈ మెగా పీపుల్స్ సర్వే. కాబట్టి గడప గడపకు మన ప్రభుత్వంలో అలాంటి రెస్పాన్స్ మనకు కనబడుతుంది. ఒక సక్సెస్, పాజిటివ్ రెస్పాన్స్ కనబడతా ఉంది. అలాగే ఈ మెగా పీపుల్స్ సర్వే కూడా ఇంతే పాజిటివ్ స్పందన అనేది మనము చూస్తా ఉన్నాము. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మద్దతు అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగనన్నకు ఉండడము మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎన్నికల్లో ఒక మంచి ఫలితాన్ని ఇవ్వబోతుందనే భరోసా ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఈ రోజుంది జగనన్న ప్రభుత్వము, రేపు మళ్ళా ప్రజలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మరి ఈ రోజు మొన్న చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలకు దయ్యం పట్టిందని ప్రజల్ని హేళన చేస్తూ ప్రజా తీర్పుని అవమానిస్తూ మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ ఫ్రస్ట్రేషన్ లో జగనన్న పాలన వల్ల ప్రజలు సంతోషంగా ఉండడం ఓర్చుకోలేక ప్రజల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఒక మెంటల్ కండిషన్ ఎలా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. మరలా చంద్రబాబు నాయుడు ఏదో ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇలా బయటకు వచ్చి సభల్లో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ప్రజలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతుగా ఉన్నారు. మళ్ళా ప్రజలందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హ్యూజ్ మ్యాండేట్ తో గెలిపించబోతున్నారనే నమ్మకం మాకుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా వాలంటీర్స్ కి, మా గృహ సారథులకి, అలాగే మా సచివాలయ కన్వీనర్స్ కి, మా నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా నా హార్టీ కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ మరింతగా మీ మద్దతుతో మనము ఇంకా ముందుకు వెళ్లి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన నియోజకవర్గంలో గెలిపించేందుకు కృషి చేసుకుందామని తెలియజేస్తున్నాం. నియోజకవర్గంలో అవసరమైన అన్ని చోట్ల అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు.
అల్విన్ కాలనీ డివిజన్లోని 6 కాలనీలలో సుమారు 1,35,00,000 విలువ చేసే సిసి రోడ్డు పనులకు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఇక ప్రతి నెల 1000 మందికి డబుల్ బెడ్రూమ్లను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు తీసుకువచ్చి ముందుకు సాగుతున్నామని అన్నారు. అన్ని ప్రాంతాల్లో ఈరోజు సమస్యలు రేజ్ అయినాయి. మా ప్రాంతాల్లోకి వచ్చేసరికి మైనర్ ఇష్యూస్ 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి లింగంపల్లి ఫ్లైఓవర్ అది కూడా ఎందుకు ఆగింది అని అంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్కి లింకు రైల్వే వాళ్ళు కోఆపరేట్ చేయక ఆ సమస్య పెండింగ్ పడిపోయింది. దాన్ని కూడా మేము మా ఎంపీ గారు రైల్వే అధికారులు కూడా కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళతో సంప్రదింపులు చదివాం. 10వ తారీఖు లోపు దానికి కూడా శాశ్వత పరిష్కారం 30 years నాటి పెండింగ్ ఇష్యూని కూడా శాశ్వత పరిష్కారం తీసుకొని ఇది ఒక మంచి కాన్స్టిట్యున్సీ. అలాగే ఏ డివిజన్కి పోయినా ఇది ఒక మంచి డివిజన్ కావాలని చెప్పి డివిజన్కి పోటీ పెడతాం. పోటీ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతున్నాం. మేము ఎప్పుడు కూడా మాటలు చెప్పలే, మాటల దానికన్నా పనులు ఎక్కువ చేసాం. దాంతోపాటు ఇప్పటికి కూడా మా టార్గెట్ కూడా ఇచ్చే కార్యక్రమానికి నాంది పలకపోతా ఉన్నాం. రేపే బ్రహ్మాండంగా పరిపాలనా భవనం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఒకే చోట ఉండే విధంగా కలెక్టర్ భవనాలు ఏ రకంగా కట్టుకొని పరిపాలన సులభవంతం అయిందో అలాగే సెక్రటరేట్ కూడా ఇక్కడికి పోతే అక్కడ పోతే ఇక్కడ అని చెప్పులు అరిగేటట్టు తిరగకుండా అందరూ ఒక చోట ఉండే విధంగా దేశంలో ఒక ఆదర్శంగా రేపు అంబేద్కర్ సచివాలయ భవనాన్ని రేపు ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం. రేపు ఆ కార్యక్రమం అయిన కాడి నుంచి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక నిధులు కేటాయించి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కరించుకోమని చెప్పి మన మీటింగ్లో చెప్పారు. అందుకనే రోజు 11 మంది అధికారులు 16 మంది అన్ని రకాల సమస్యల్ని 2 కాలనీలు 3 కాలనీలు 5 కాలనీలు ఒక తెలుగుదేశం హయాంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏం చేశారో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ చెప్పాలని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైసీపీదేనని అన్నారు. నారా లోకేష్ బుద్ధిలేని వెధవా అని, అతని తండ్రి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. కురుములకు యాదవులకు అంటే తేడా ఏమిటో కూడా లోకేష్ కు తెలియదని ఆయన ఒక శుద్ధపప్పు అంటూ కామెంట్ చేశారు. స్లోగన్స్తో ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సచివాలయ కన్వీనర్లు అలాగే గృహసారథులు దాదాపు 7 లక్షల మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగనన్న సైనికులు, మేము జగనన్న ప్రభుత్వం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ వద్దకు వచ్చాం, మీ గడప దొక్కాం, మీ అభిప్రాయాలు తెలియచేయండి అని ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ నెల 27వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా చేపట్టడం జరిగింది. జగనన్న మా ప్రభుత్వం అనే స్లోగన్. దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,65,00,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అందులో దాదాపు 1,45,00,000 కుటుంబాలను జగనన్న సైనికులు ఎవరైతే సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, డిప్యూటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
1,45,00,000 కుటుంబాలను కలవడం జరిగింది. మరి ఇందులో దాదాపు 1,10,00,000 వరకు కూడా వాళ్ళందరూ కూడా వరంగల్ ఎన్ఐటి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నానని నూతన డైరెక్టర్గా విధుల్లో చేరిన ప్రొఫెసర్ విద్యాధర్ సుబుద్ధి అన్నారు. నీటి ప్రాంగణంలోని సెనేట్ హాల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రీసెర్చ్ పార్కును అభివృద్ధి చేయాలని, మల్టీ డిసిప్లినరీ పరిశోధనను అభివృద్ధి చేయాలని అన్నారు. అనంతరం స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నీట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్ స్కాలర్స్ డేట్ను ఆయన ప్రారంభించారు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ని అభినందించారు. నిర్ణీత కాల వ్యవధిలో పరిశోధనను పూర్తి చేయడంతో పాటు సామాజిక అభివృద్ధికి సంబంధించిన నిర్వహణ పరిశోధన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రీసెర్చ్ స్కాలర్స్ ను తమ పరిశోధనలను పోస్టర్ ప్రజెంటేషన్ల రూపంలో ప్రదర్శించారు. అధ్యాపకులు, ఇతర ప్రతినిధులు రీసెర్చ్ స్కాలర్స్ ప్రదర్శనలు చూసి అభినందించారు. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సీనియర్ పరిశోధకురాలు ఒక్సానా స్మిర్నోవా ఆన్లైన్లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. హైదరాబాద్ బిట్స్ పిలాని ప్రొఫెసర్ వివి హరిగోపాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తిగా విచ్చేసి రీసెర్చ్ స్కాలర్స్ కి ఉపయోగపడే అత్యాధునిక పరిశోధన పద్ధతిపై ఉపన్యాసించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఎస్ గోవర్ధన్ రావు, పౌర సంబంధాల అధికారి డైరెక్టర్ టి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. So therefore, I will volunteer to lead this institute in terms of the R&D, and my aim is to create an opportunity for the R&D park, research park, where many industries will choose to open their R&D centers to take up with the help of our faculty colleagues to exploit the benefits that is available in this institute in their product design, in their process, in their software design, so that at large the country will benefit. The industry expertise will be channelized in inviting some of the bright industry personnel to be onboarded into our teaching stream, where engineer whom will be offering the position of professor of practice. So this is to sum up, my first agenda would to raise the R&D activity of this wonderful institute. My second agenda is that across this country, NIT Warangal is in the bracket of the top NITs like Tirchi, Rourkela, Suratkal. So to lead in the visibility in terms of teaching learning, to make a mark in terms of research, so that we will be aspiring to feature as the number one institute across the NITs in the coming years. We also expect to be featuring in the QS rank, which is more prestigious in terms of our visibility in teaching and research, and also in future we will be inducting professors from abroad in our teaching role as adjunct professors, and also eminent scientists will be invited to. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో చేపట్టనున్న నూతన సమీకృత జిల్లా విద్యుత్ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ, విద్యుత్ శాఖ ఎస్సీడీఈ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో అర్హులందరికీ జీవో 58 ద్వారా ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని, ఇందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సూచించారు. 1వ డివిజన్లోని పలివెల్పుల, 2వ డివిజన్లోని భగత్ సింగ్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న గుడిసెవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలిచే ఏకైక ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇంటింటికి మిషన్ భగీరథ నల్ల కనెక్షన్లు, ఇంటి నెంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుడిసెవాసుల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఎంఆర్ఓ గనిపాక రాజ్ కుమార్, మాజీ కార్పొరేటర్ కల్పన సింగ్లాల్, దుబ్బ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గనిపాక విజయ్ కుమార్, 1వ డివిజన్ ప్రెసిడెంట్ నారాయణల శ్రీధర్, భగత్ సింగ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మంద మల్లేశం, డివిజన్ల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళడం జరిగింది. మరి ఈ రోజు మన అన్న ఇక్కడికి రావడం మన అందరి అదృష్టం. అలాగే ఇక్కడ మరి భగత్ సింగ్ కాలనీ అమ్మలందరూ ఎంతో బతుకమ్మలతో, అలాగే మరి పువ్వులు చల్లుకుంటూ డప్పులతో ఎంతో స్వాగతం పలికిన అమ్మలందరికీ ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు. అన్న ఇక్కడ అందరూ పేదవాళ్ళు ఉంటారన్న. మరి ఇక్కడ నేనున్నప్పుడు అభివృద్ధి అయిందన్నా. బీజేపీ అతను గెలిచి కూడా ఏం పనులు చేయలేకపోయిందన్నా. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో రోడ్లు లేవన్నా, ఇక్కడ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు. అలాగే మరి చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళకి మరి అలాగే వాళ్ళకు చాలా మందికి భగీరథ వాటర్ రావట్లేదు వల్ల భగీరథ కలెక్షన్స్ కూడా లేవు. వాళ్ళు ఏమంటున్నారు అన్న అంటే, వాళ్ళు ఇంటి నెంబర్ ఉంటేనే మేము భగీరథ కలెక్షన్ ఇస్తామని అంటున్నారన్న. దయచేసి మీ ఆధ్వర్యంలో ఇంటి నెంబర్ కావచ్చు, పట్టాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఈ అన్ని అభివృద్ధి పనులు మీరున్నప్పుడే చేయాలని కోరుకుంటూ, అలాగే మరి రాబోయే ఎలక్షన్ అన్న, ఈ ఎలక్షన్ల ముందే మీరు సీసీ రోడ్లకు ఇంకా 70 లక్షలు మంజూరు చేసి ఉన్నాం. అతి త్వరలో ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తాం. హౌస్ నెంబర్లు దాదాపు 200 హౌస్ నెంబర్లు ఇప్పించడం, ఇంకా 300 హౌస్ నెంబర్లు ఇప్పించాలి. ఇది మీరు ఆశీర్వదించిన బిడ్డగా, మీ ఎమ్మెల్యేగా మరి ఈ గ్రామంలో ఈ భగత్ సింగ్ నగర్లో చేసిన కార్యక్రమం. నాకు ఆ రోజు చెప్పారు మల్లేశం గారు, అన్నా మాకు కొంత ఇబ్బంది ఉంది, కొన్ని ప్రైవేటు వ్యక్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆ రోజు నా దృష్టికి తీసుకువచ్చినప్పుడు నేను ఒక భరోసా ఇచ్చా మల్లేశం గారికి, మీకు ఈగ వాళ్ళను నేనున్నా, మిమ్మల్ని కాపాడుకుంటాను. అదే విధంగా మరి ఇప్పటి వరకు కూడా ప్రయాణం జరిగింది. కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, నా దృష్టికి తెస్తున్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు అని సందర్భం. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నెలకొండపల్లి మండలం మూటాపురం వీరన్నస్వామి ఉత్సవాల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరన్నస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
స్వామి కరుణాకటాక్ష సింధురస్తు తదాస్తు. రాజశేఖర రెడ్డి బిడ్డ భక్తులందరికీ, ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ పాలేరు బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. మీరు వచ్చి మా యాత్రని విజయవంతం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ తెలిపారు. కాగజ్ నగర్ రూరల్ సిఐ నాగరాజు పెంచికల్పేట్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆగర్గూడ గ్రామ శివార్ గుట్టల వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తుండగా కోట ఆనందరావు, చెన్నగోని గణేష్ అలియాస్ అభిరామ్ అలియాస్ సూర్య అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై బెజూర్ అటవీ ప్రాంతంగా వెళ్తుండగా వారిని పట్టుకొని విచారించారని అన్నారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సానుభూతి పరులుగా పనిచేస్తూ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నామని తెలిపారని వివరించారు. వారి నుంచి జిలెటిన్, స్టిక్స్, ఎలక్ట్రిక్ పరికరాలు, మావోయిస్ట్ సాహిత్యం, మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వరరావు, కాగజ్ నగర్ డిఎస్పీ కరుణాకర్, కాగజ్ నగర్ రూరల్ సిఐ నాగరాజు, పెంచికల్పేట్ సిఐ విజయ్, కాగజ్ నగర్ రూరల్ ఎస్ఐ సోనియా పాల్గొన్నారు. ఇంకా గతంలో జనశక్తి ఇట్లాంటి వాటిలో కూడా గతంలో పనిచేస్తున్నాడు. విప్లవ దాంతో ఈయన గణేష్, చెన్నగోని గణేష్ అనే అతను, ఇతను మునుగోడు ఏరియాకి చెందిన వ్యక్తి. మునుగోడు ఏరియాలో కొర్లకుంట గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను హైదరాబాద్లో చదువుకుంటుండగా ఇతను ఇతను క్యాటరింగ్లో పరిచయం అవ్వడం జరిగింది. ఆ పరిచయం అయినప్పుడు ఈ ఆనంద్ మాటలకి ఇతను ఆకర్షితుడై ఒక 15 రోజుల క్రితం మావోయిస్ట్ పార్టీ ఛత్తీస్గఢ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాయకులను కలిసి ఒక 4-5 రోజులు పార్టీతో గడిపి మళ్ళీ వెనకొచ్చి రావడం జరిగింది. తర్వాత మాకు వచ్చిన సమాచారం మేరకు మేము అతన్ని అదుపులో తీసుకుని ప్రశ్నించగా అతను జరిగినంత వాస్తవం అని చెప్పినాడు. నేను వెళ్ళి ఈ ఆనంద్ ప్రోత్సాహం మేరకు నేను వెళ్ళడం జరిగింది. మావోయిస్ట్ పార్టీలో కొన్ని రోజులు ఉండి రావడం జరిగిందని చెప్పినాడు. అదేవిధంగా మళ్ళీ ఈ ఆనంద్ కూడా అదే విషయం చెప్పినాడు. అయితే దీనికంటే ముందు మనకి వీళ్ళు నిన్న సాయంత్రం వీళ్ళు మనకి బెజ్జూరు అటవీ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి దళాన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు మాకు మా పోలీస్ పార్టీకి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు వీళ్ళని మేము పట్టుకోవడం జరిగింది. దాని మేరకు మేము వాళ్ళని ప్రశ్నించగా ఈ విషయాలన్నీ మాకు వివరించడం జరిగి దీంట్లో నేను గతంలో వెళ్ళి వచ్చినాను అని చెప్పి గణేష్, తర్వాత అదేవిధంగా ఆనంద్ వీళ్ళిద్దరూ కూడా మాకు వివరించినారు. దాని మీద వీళ్ళ దగ్గర నుంచి మేము ఒక జిలెటిన్ స్టిక్స్, ఒక 2 సెల్ ఫోన్లు, ఒక బైకు, 10 జిలెటిన్ స్టిక్స్, అదేవిధంగా 25 డెటోనేటర్స్ని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళని వివరాలు అడగగా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఒక 15 రోజుల క్రితం పోయి వచ్చిన విషయం కానీ, ఆనంద్ ప్రోత్సహించిన విషయం కానీ సాయంత్రం మాకు విజిబుల్ పోలీసింగ్లో సాంకేతికత ఉపయోగించి పాత నేరస్తులను గుర్తించి వారి కదలికలపై నిఘా ఉంచుతున్నామని కుకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, బాలానగర్ డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ సరైన ధృవపత్రాలు లేని 30 వాహనాలు సీజ్ చేశామని, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు భద్రత, భరోసా కల్పించేందుకు ఈ తనిఖీలను మరిన్ని ప్రాంతాల్లో చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఐ ఆంజనేయులు, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అతనే వస్తువులు ఏమన్నా తిరుగుతున్నారనే ఉద్దేశంతోనే పాపులర్ టెక్నిక్ ద్వారా పాతనే వస్తువులు ఉన్నారని చేస్తున్నాము. అదేవిధంగా ఏదో రైతు షీటర్లు కానీ సబ్సిడీ షీటర్లు కానీ షీటర్స్ కానీ వాళ్ళకు కూడా ఈ కౌన్సిల్లో భాగంగా మనం కౌన్సిల్ చేస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క విలువలు తెలుసుకోవడం భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో మరి అన్ని విధాలుగా ఇక్కడ తనిఖీలు చేస్తున్నాము. ఇప్పటివరకు దాదాపు ఒక 30 వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది. వీటికి ఎలాంటి మరి అధికారికంగా పత్రాలు ఎలాంటి ఆర్సీలు కానీ లేకుండా తిరుగుతూ ఉన్నాయి. ఈ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తిరుగుతున్నా కూడా వాటిని కూడా జప్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా తాగి వాహనాలు నడిపితే కూడా ఈ డ్రంక్ డ్రైవింగ్ కూడా ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళతో డ్రంక్ డ్రైవింగ్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా అన్ని బస్తీలలో చేపట్టడం జరుగుతుంది. వరంగల్ నగరంలోని రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని, హన్మకొండలో గత 2 ఏళ్లుగా 100 ఫీట్ రోడ్డు నిర్మాణం పట్టి పీడిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. హన్మకొండ 9వ డివిజన్ రెడ్డి కాలనీ పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై మురుగునీరు పారుతుంటే కనీసం ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆగం చేసుడు మీదున్న ఆరాటం బాగుడు చేసుడు మీద లేదని, రెడ్డి కాలనీ రోడ్డును చూస్తే స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఎన్నికలప్పుడు తప్ప ఇంకెప్పుడు ఇటువైపు వచ్చిన పాపన పోలేదని వ్యాఖ్యానించారు. కొత్త రేషన్ కార్డులు అర్హులైన చాలా మందికి పింఛన్లు రాకపోవడం, సైడ్ కాల్వలు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వంటి పలు సమస్యలు స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. తమ వెంట పార్టీ డివిజన్ నాయకులు ప్రవీణ్, రక్కమ్మ, ఓం ప్రకాష్, భాగ్యలక్ష్మి, సంతోష్ యాదవ్, అనిల్ యాదవ్, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు. రోడ్స్ అధ్వానం, ట్రైన్స్ అయితే ఇంకా అధ్వానం, మునిగిపోతున్నాయి. గంట సేపు వర్షం కొడితే కాలనీలు మునిగిపోతూ ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా కనీసం ప్రజల్ని మందలిచ్చినటువంటి వాడు కూడా లేడు. ఇంకా పైగా మొన్న దాస్యం వినయ్ భాస్కర్ గారు ఏమంటారంటే, నేను రౌడీజం చేసి వచ్చినోనే నాకు తెలుసు ఎప్పుడేం చేయాలో అంటాడు. తెగిస్తే ఎవడైనా రౌడీ అవుతాడు, నీకంటే పెద్ద రౌడీ కాగలుగుతాం మేము. కానీ రౌడీజం చేయడానికి రాలే, మేము ప్రజాసేవ చేయడానికి వచ్చినాం. అనవసరంగా మమ్మల్ని ఏదో రెచ్చగొట్టాలని చూస్తే మేము రెచ్చిపోయేటోళ్ళం కాదు. మేము ప్రజాసేవ కోసం వచ్చినాం కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని మాత్రం మేము వదలం. ఇన్ని రోజులు నోరు మెదిపినటువంటి వినయ్ భాస్కర్ గారు ఇప్పుడు మళ్ళీ ఇళ్ల పట్టాల గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలే. ఈరోజు మేము ప్రతి స్లమ్ తిరిగి ప్రతి వ్యక్తిని చైతన్యపరిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ మీరు ఇళ్ళ పట్టాలు ఇవ్వరని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తే ఇప్పుడు మళ్ళీ నేను ఇళ్ళ పట్టా ఇస్తానని చెప్పి దొంగ కాగితాలు ఇస్తాను. చలో ఈ సందర్భంగా అడుగుతున్నా, ఇది పట్టాదారు యొక్క పేరు రాసి, వాళ్ళ లొకేషన్ రాసి, వాళ్ళ సర్వే నెంబర్ రాసి మీరు ఇవ్వండి ఇళ్ళ పట్టాలు. వట్టి కాగితాలు ఎందుకు చూపెడుతున్నారు మీరు? ప్రతి పేద వ్యక్తికి, నగరంలో ఉన్నటువంటి ప్రతి పేద వ్యక్తికి పట్టా రావాల్సిందే. ఇళ్ళ పట్టాలు ఇవ్వకపోతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలాగా జరిగిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని స్పష్టీకరణ. అభివృద్ధి పనులతో నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వెల్లడి. టీడీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏం చేశారో చెప్పండి. బాబు లోకేష్లకు పెద్దకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ డిమాండ్. వరంగల్ ఎన్ఐటీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలి. నూతన డైరెక్టర్ విద్యాధర్ సుబుద్ధి సూచన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.